మన ఫిట్నెస్ గోల్ ఎలా కాకూడదు అంటే, మన ఫిట్నెస్ గోల్ పెట్టుకొని దానికోసం వర్క్ చేసి, డబ్బులు ఖర్చు పెట్టి, టైం స్పెండ్ చేసి ఇవంతా వేస్ట్ కాకూడదు. ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలామంది ఫిట్నెస్ గోల్ ఒకటి పెట్టుకుంటారో రిజల్ట్ వేరే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ చేయాలి అని స్టార్ట్ చేసి స్కేల్లో చెక్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళ వెయిట్ లాస్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఫ్యాట్ లాస్ అవుతా మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది సైమెంటేనియస్లీ. సో అప్పుడు వెయిట్ లాస్ కాదనమాట, ఫ్యాట్ మాత్రం లాస్ అవుతుంది. అప్పుడేం చేస్తారు, నేను స్కేల్లో వెయిట్ లాస్ అవ్వట్లేదు, సో దానికి వేరే ఏం చేయాలి అని డైట్ అంతా పాడు చేసేసి వర్కౌట్ అంతా వేరేలాగా చేసేసి ఇలా చేస్తారు. ఇలా చేయకూడదు. నేను ఎక్స్పెషల్లీ ఈ రోజు నుంచి టోటల్ 365 డేస్ నా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని స్టార్ట్ చేశాను. అది 365 డేస్, అది వచ్చి లాంగ్ టర్మ్. దాన్ని షార్ట్ టర్మ్గా వచ్చేసి 90 డేస్ ట్రాన్స్ఫర్మేషన్ పెడతాను ఫస్ట్. దాంట్లో ఈ 90 డేస్ ఏమేమి వర్కౌట్ చేస్తాను, ఏం డైట్ చేస్తాను, ఇదంతా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ 90 డేస్ తర్వాత